After the completion of the SQL, now we're focusing on business intelligence tool. There are different business intelligence tools. Now in this course, we're mainly focusing on overview of the Power BI business intelligence tool. This Power BI tool is belongs to the Microsoft. With the this Power BI can connect various data sources, and with the help of this Power BI, we can create dashboards and reports to get actionable insights from the data. Okay, this is about introduction to Power BI. Next, we see the why need to learn the Power BI. Power BI is a very demanding skill for the data analyst, and it seamlessly connects different data sources like Excel, SQL, and cloud services. We have to see the overview comparison between different BI tools, Power BI tools. Power BI and Tableau. Power BI offer some better features like easy to easy to use, and it is affordable cost as compared to the Tableau. Tableau is also one of the very good BI tool, but in this but the some of the advantage over Power BI over the Tableau. Those are it is easy to use and low cost and best Microsoft. It is a Microsoft product, so we can easy to understand a great standard visual. It has very great standard visuals. Next, we move on to the how we can start the Power BI. First, we can download the Power BI desktop from the any web browser. Understanding about interface. First, interface it consists of different tabs. Same whatever we discuss in Excel, it has also same. Some few tabs are similar. Some of them are different, and we have to understand connecting data. How to connect the data. Next. After the overview of the Power BI, we next move on to the loading and transforming data. మనం ఒకసారి ఇప్పుడు పవర్ BI ఏంటి పవర్ BI అనేది బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. దాన్ని ఎలా యూజ్ చేస్తాం, మన డేటాని ఉన్న డేటాలో ఉన్న ఇన్సైట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లైక్ డాష్ బోర్డ్స్, రిపోర్ట్స్ వాటి క్రియేట్ చేసి వాటి నుంచి ఇన్సైట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ మనం ఏం చేసుకున్నాం, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో దాంట్లో దాని యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుందని ఒకసారి ఐడెంటిఫై చేసిన తర్వాత దాంట్లో డేటాని లోడ్ చేస్తున్నాం. డేటా లోడింగ్ అనేది డిఫరెంట్ ఇట్ కెన్ డిఫరెంట్ సోర్సెస్ లైక్ ఎక్సెల్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు డిఫరెంట్ సోర్సెస్ ను యాక్సెస్ చేసుకుంటుంది. ఈ లోడ్ చేసుకున్న డేటా మనం ఎక్సెల్లో అట్ ద సేమ్ టైం ఎస్క్యూఎల్ లో డేటాని మనం ట్రాన్స్ఫర్మేషన్ చేసాం, అంటే క్లీనింగ్, డేటా టైప్ చేంజింగ్, నల్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం, నల్ వాల్యూస్ని డిలీట్ చేయడం, రీప్లేస్ చేయడం, ఒక కాలం యాడ్ చేయడం అనేవి అన్ని యాక్షన్స్ కూడా ఇక్కడ మన పవర్ క్వెరీ ఎడిటర్ పవర్ క్వెరీలో ట్రాన్స్ఫర్మేషన్ దాన్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ చేస్తాం. నెక్స్ట్ ఏదైతే మనం తీసుకున్న డేటాను ట్రాన్స్ఫర్మేషన్ లోడింగ్ అయిపోయి దాని అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి విజువలైజేషన్. ఈ విజువలైజేషన్స్ ఎలా సెలెక్ట్ చేసుకున్నామంటే మన ఇప్పుడు డేటాని బేస్ చేసుకొని ఇప్పుడు ఒక డేటా కంపారిజన్ బేస్డ్ డేటా ఉన్నప్పుడు మనం బార్ గ్రాఫ్, కాలమ్ చార్ట్స్ అలాంటి గ్రాఫ్స్ తీసుకుంటాం. అలా కాకుండా ఒక డేటా రిలేషన్ టైప్ డేటా ఉన్నప్పుడు లైక్ స్కాటర్ ప్లాట్, బబుల్ చార్ట్స్, సెగ్మెంట్ టైప్ డేటా ఉన్నప్పుడు మనం పై చార్ట్, డోనట్ చార్ట్, నెక్స్ట్ డేటాని డిస్ట్రిబ్యూషన్ అలా ఉన్నప్పుడు మనం చేసుకుంటాం. లైక్ దీంట్లో వచ్చేసి హిస్టోగ్రామ్స్ అంటే ఇక్కడ విజువల్ అనేది మనం క్లిక్ చేసుకునే విజువల్ అనేది మన డేటా బేస్ అయి ఉంటుంది. అంటే మనం ఏ ఇన్సైట్ ని ఇవ్వాలనుకుంటున్నాం ఆ ఇన్సైట్ ని ఆ డేటా ఉందనే దాన్ని బేస్ చేసుకొని విజువల్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం, విజువల్ ని క్రియేట్ చేసుకున్న విజువల్స్ కొన్ని కాలమ్స్ ఆల్రెడీ ఏవైతే మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్న పవర్ క్వెరీ కాలమ్స్ అనేవి మనకు ఎఫిషియెంట్ గా ఉండవు. దానికోసం మనం డైరెక్ట్ లాంగ్వేజ్ అంటే ఇట్ ఈస్ ద ఫార్ములా, బేసిక్ ఇట్ ఈస్ ద ఫార్ములా. బేసిక్ లాంగ్వేజ్ ఆఫ్ దిస్ యూ కెన్ క్రియేట్ మెజర్ అండ్ కస్టమైజ్డ్ కాలమ్స్. దీన్ని యూజ్ చేసుకొని మనం సమ్, యావరేజ్, కౌంట్, ఇఫ్ వాటిని యూజ్ చేసుకొని మనం కొన్ని కస్టమైజ్డ్ కాలమ్స్ అనేవి క్రియేట్ చేసుకొని మన విజువలైజేషన్ లో వాడుకుంటాం. నెక్స్ట్ సేమ్ డాక్స్, అడ్వాన్స్ డాక్స్, తర్వాత డాష్ బోర్డ్స్ చూస్తాం. ఇవన్నీ ఏవైతే విజువల్స్ అనేవి డిఫరెంట్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసుకున్న డిఫరెంట్ విజువల్ ని తీసుకొచ్చి డిఫరెంట్ డేటా రిలేటెడ్ ఉన్న డిఫరెంట్ విజువల్ ని తీసుకొచ్చి మనం ఒక డాష్ బోర్డ్ ని క్రియేట్ చేస్తాం. ఒక డాష్ బోర్డ్ ని క్రియేట్ చేయడం అంటే
డిఫరెంట్ విజువల్స్ కూడా ఒకే ప్లేస్‌లో అంటే ఒకే పేజ్‌లో ఫిట్ ఆ విజువల్స్ అనేవి ఏం చేయాలంటే ఆ ప్రాబ్లమ్‌కు సొల్యూషన్ ఇవ్వాలి. అంటే ప్రాబ్లమ్స్ ఉన్న కీ ఇన్సైట్స్‌ని డిస్‌ప్లే చేసేటట్టు ఉండాలి. దానికోసం మనం ఒక డాష్‌బోర్డ్ క్రియేట్ చేస్తాం. తర్వాత దీంట్లో కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి. కొన్ని ఆఫ్టర్ క్రియేటింగ్ ద డాష్‌బోర్డ్ వి కెన్ పబ్లిష్ ద డాష్‌బోర్డ్ ఇంటూ పవర్ బేస్ సర్వీస్. ఇప్పుడు మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకునేదంతా ఫ్రీ వెర్షన్ ఆఫ్ పవర్ బి. ఈ పవర్ బి డెస్క్‌టాప్ అనేది ఫ్రీ వెర్షన్. ఇంకా పవర్ బి సర్వీస్, పవర్ బి పవర్ బి ప్రి పవర్ బి సర్వీస్‌లో 2 టైప్స్ ఉంటాయి. ప్రో పవర్ బి ప్రీమియం ఉంది. పవర్ బి ప్రో అనేది ఇండివిడ్యువల్ ఇండివిడ్యువల్‌గా అంటే పర్సనల్ వర్క్స్‌కి పవర్ బి సర్వీస్ అనేది ఒక ఆర్గనైజేషన్ లెవెల్‌లో యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు దీంట్లో ఏందంటే ఇప్పుడు మనం ఇక్కడ పవర్ బి డెస్క్‌టాప్‌లో మనం వి కెన్ జస్ట్ క్రియేట్ దట్ రిపోర్ట్స్ అండ్ డాష్‌బోర్డ్స్. వి కెనాట్ షేర్, వి కెనాట్ పబ్లిష్ అండ్ వి కెనాట్ create schedule refresh. So these feature including Power BI services, Power BI services like పవర్ బిఐ ప్రో అండ్ పవర్ బిఐ ప్రీమియం. దాంట్లోనే కొన్ని ఇంకా ఇంకో ఇంకో ఫీ ఇంకో పవర్ బిఐ ఇంకో వర్షన్ ఏంటంటే పవర్ బిఐ మొబైల్ ఓవర్‌వ్యూ. ఈ పవర్ బిఐ మొబైల్ ఓవర్‌వ్యూ. నెక్స్ట్ ప్రో లెవెల్ సెక్యూరిటీ అంటే ఇప్పుడు ఇన్ ద పవర్ బిఐ మనం పవర్ బిఐ సర్వీస్‌లో ఇదో ఈ ఈ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు ఒక డాష్‌బోర్డ్ అనేది వేరే వాళ్ళకి మనం షేర్ చేసినప్పుడు డిఫరెంట్ రీజియన్స్ డేటా ఉంటుంది. ఒకటే డాష్‌బోర్డ్‌లో నువ్వు ఒక రీజియన్‌కు ఒక పర్టిక్యులర్ రీజియన్ మాత్రమే ఆ పర్సన్ చూడాలి. వేరే రీజియన్ డేటా అనేది చూడకుండా ఉండడానికి ప్రో లెవెల్ సెక్యూరిటీ అనేది వాడతాం. నెక్స్ట్ డిఫరెంట్ డాష్‌బోర్డ్స్ మనం విత్ ద హెల్ప్ ఆఫ్ డిఫరెంట్ హెచ్ఆర్ డాష్‌బోర్డ్స్, సేల్స్ అనాలిసిస్ డాష్‌బోర్డ్, ఫైనాన్షియల్ ఓవరీస్ మన అనే డిఫరెంట్ డాష్‌బోర్డ్స్ మనం క్రియేట్ చేస్తాం. మనం దీంట్లో సిలబస్‌కి ఇవి ఓవర్‌వ్యూ. మన అసలు పవర్ బిఐలో ఏం చేస్తాం అనేది పవర్ బిఐ సిలబస్ ఒకసారి చూసుకున్నట్లయితే this is about Power BI syllabus, introduction to Power BI. In this introduction of Power BI, Power BI service, Power BI desktop, Power BI mobile version, 3 different versions in the చెప్పుకున్నాం కదా సేమ్ అలానే navigating the Power BI interface. Power BI interface అనేది ఎలా ఉంటుంది అనేది it is similar to, not exactly same, some mostly similar to the Excel, but the tools are different. ఓవర్‌వ్యూ ఆఫ్ ద పవర్ బిఐ అండ్ ఇట్ అడ్వాంటేజ్. పవర్ బిఐ అనేది ఎందుకు, అది ఒక బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. దీన్ని ఒక డేటాలో ఉన్న ఇన్సైట్స్‌ని ఒక గ్రాఫికల్‌గా రిప్రజెంట్ చేసుకోవడానికి మనం ఇది ఉపయోగిస్తాం. తర్వాత డేటా అక్వైజేషన్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆల్రెడీ వి డిస్కస్. డేటా కనెక్ట్ చేసుకొని డిఫరెంట్ సోర్స్ నుంచి వాటి నుంచి డేటాని మనం పవర్ క్వెరీ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకొని డేటాని లోడ్ చేసుకుంటాం. ఆ లోడ్ చేసుకున్న డేటా ఏదైతే ఉందో దాన్ని మోడలింగ్, ఇక్కడ మనం ఇందాక మోడలింగ్ అనే కాన్సెప్ట్‌ని డిస్కస్ చేసుకుందాం. మోడలింగ్ అంటే ఇప్పుడు ఒక డేటాబేస్‌లో మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ టేబుల్స్‌లో ఇప్పుడు మల్టిపుల్ టేబుల్స్‌ని బేస్ చేసుకొని నువ్వు ఒక డాష్‌బోర్డ్స్ గాని, ఒక రిపోర్ట్ గాని క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక ఈ టేబుల్స్ మధ్య రిలేషన్స్ లేనప్పుడు నీకు రిజల్ట్ అనేది యాక్యురేట్ రిజల్ట్ ఉండదు. రిజల్ట్ ఎర్రర్ ఉంటుంది. దాన్ని ఓవర్‌కమ్ చేయాలంటే వీటిలో ఏముండాలి? వీటిలో ఈ టేబుల్స్ మధ్య ఒక రిలేషన్ అనేది ఉండాలి. దాన్ని డేటా మోడలింగ్ అంటారు. ఒక సిమిలర్ కాలమ్, ఇప్పుడు ఒక 2 టేబుల్స్ ఏ అండ్ బి టేబుల్ ఉన్నాయి. ఆ ఏ అండ్ బి అనే టేబుల్‌లో ఒక పర్టిక్యులర్ కాలమ్ సేమ్ దాంట్లో పర్టిక్యులర్ కాలమ్‌ని బేస్ చేసుకొని ఇప్పుడు 1 to మెనీ టు మెనీ టు 1 అనే కండిషన్‌ని బేస్ చేసుకొని వాటి మధ్య రిలేషన్స్ ఫార్మ్ చేస్తాం. దాన్ని మోడలింగ్ అంటాం. అదే రిలేషన్ క్రియేటింగ్ డేటా మోడలింగ్, డిఫైనింగ్ రిలేషన్ బిట్వీన్ 2 టేబుల్స్ అంటాం. తర్వాత డేటా విజువలైజేషన్, డిఫరెంట్ విజువలైజేషన్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా! మన డేటాని కండిషన్‌ని బేస్ చేసుకొని ఇట్ ఈస్ రిలేషనా, కంపారిజనా, సెగ్మెంట్ వైస్ చేశానా, డిస్ట్రిబ్యూటెడ్ డేటానా, లేకపోతే హైరార్కికల్ డేటానా అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ డాష్‌బోర్డ్ అండ్ షేరింగ్. మన డాష్‌బోర్డ్ అనేది పవర్ బిఐ డెస్క్‌టాప్‌లో వి కెన్ జస్ట్ క్రియేట్ డాష్‌బోర్డ్, వి కెనాట్ షేర్. నెక్స్ట్ ఫిల్టర్స్ అండ్ స్లైసర్స్, బటన్స్ బటన్స్ ఫర్ ఇంటరాక్టివిటీ. మనం ఇప్పుడు ఫిల్టర్స్ అంటే ఏంటి? ఫిల్టర్స్ అనేది మనం ఆల్రెడీ ఎక్సెల్‌లో నేర్చుకున్నాం. ఫిల్టర్ అనేది ఒక స్పెసిఫిక్ కండిషన్‌ని బేస్ చేసుకొని డేటాని మాత్రం డిస్‌ప్లే అవ్వాలి. మిగతా డేటా హైడ్ నాట్ డిలీట్, జస్ట్ హైడ్ అవ్వాలనుకున్నప్పుడు సేమ్ ఫిల్టర్‌లోనే స్లైసెస్ కూడా అదేమో స్టాటికల్‌గా ఉంటుంది. అంటే దాన్ని మనం చూడలేం ఫిల్టర్‌ని. బట్ వి కెన్ సీ స్లైసెస్ అనేది ఒక డైనమిక్, అంటే ఒక విజువల్ ఫిల్టర్. స్లైసర్స్ ఏమంటారు? విజువల్ ఫిల్టర్. ఇది మనం
దీని ద్వారా ఏంటంటే ఫాస్ట్ ఫిల్టరింగ్ అనేది చేసుకోవచ్చు. క్విక్ అండ్ ఫాస్ట్‌గా ఫిల్టర్ చేసుకోవచ్చు. స్లైడ్స్ ద్వారా. బటన్స్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి నావిగేట్ అవ్వడానికి ఒకటే ఒక ఒక డాక్యుమెంట్ తీసుకొని ఒక రిపోర్ట్స్ ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి నావిగేట్ అవ్వడానికి మనం ఈ బటన్స్ అనేది ఉపయోగపడుతుంటాయి. షేరింగ్ రిపోర్ట్ అండ్ డాష్‌బోర్డ్ కోలీగ్స్ అనేది డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ పబ్లిషింగ్. పబ్లిషింగ్ మనం ఇప్పుడు రిపోర్ట్ అనేది పబ్లిష్ చేసేటప్పుడు దాన్ని మొబైల్ మొబైల్ వ్యూ మొబైల్ వ్యూ మొబైల్ వ్యూ కూడా దాన్ని మనం డిజైన్ చేసుకోవాలి. తర్వాత పవర్ క్వెరీ. పవర్ క్వెరీలో మనం ఎం లాంగ్వేజ్‌ని యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ పవర్ పివట్‌లో వచ్చేసి మనం డాక్స్ ఫంక్షన్‌ని వాడతాం. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఆహ్, ఓవర్‌వ్యూ ఆఫ్ పవర్ BI, హౌ ఇట్ వర్క్స్. థాంక్ యూ.